ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. మా టీం గెలుస్తుందంటే మా టీం గెలుస్తుందని మస్తు ధీమాతో ఉంటారు ఫ్యాన్స్. ఆఖరికి మాత్రం భారత్ ఫ్యాన్సే ఎక్కువ ఖుషీలుండి పటాకులు వేల్చి స్వీట్లు పంచి జూలీస్ తీసి సంబరాలు చేసుకుంటారు. చాలా దిక్కుల్లో చూసినాం కూడా కానీ దునియాలో ఏ దేశపు ఫ్యాన్స్ ఇప్పటిదాకా చేయలేని తీర్లా పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. వాళ్ళ సంబరాలు ఎట్లున్నాయో నేను చెప్పుడు కాదు కానీ మీ కళ్ళతోనే మీరే చూడండి. ఎల్కల బాధకు ఇల్లు కాల్చుకున్నట్టే ఉన్నది కదా ఈయన కథ. దునియా మీద ఫ్యాన్స్ అంతా ఇండియా గెలిచిందని పటాకులతోని పండుగ చేసుకుంటే పాకిస్తాన్ ఉన్నోళ్ళు మాత్రం ఓడిపోయినామన్న బాధల టీవీల మీద ప్రతాపం చూపెట్టిండ్రు. నయ్యం ముచ్చటేందంటే ఎప్పటిదో పాతకాలం నాటి టీవీ మీద దండయాత్ర చేసిండు గాని పల్క టీవీ అసొంటి దాన్ని పలగొట్టలేదు తీయండ్రి. ఆటల గెలుపోటములు మస్తు కామన్. ఇక దాంట్లో పాకిస్తాన్ అంటేనే ఓటమిలకు పుట్టినిల్లు. ఇంకా ఇండియా మీద మ్యాచ్ అంటే ఓడిపోవాల్సిందేనాయే. గిదిట్లుంటే పాకిస్తాన్లున్న బలూచిస్తాన్లా అటు పక్కపొంటి ఆఫ్ఘనిస్తాన్లా డాన్సులతోని సంబరాలు చేసుకున్నారు ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోయిందని. వాళ్ళ దేశమే గెలిచినంత ఖుషీగా ఫీల్ అయినరు. మ్యాచ్లు నడుస్తాంటే దేశాల జాతీయ గీతాలు వాడతారు కదా. స్టేడియంలున్నోళ్ళు ఎట్లయినా నిలబడి జెండాలకు చేకొడతారు. కానీ టీవీల ముంగటుంటే పెద్దగా పట్టించుకోరు. అసంటోళ్ళందరికీ కళ్ళు తెరిపించే తీరు దేశభక్తిని చూపెట్టింది గీతాల్లి. వంట చేసుకుంటేనే జనగణమన వస్తుంటే పని పక్కన పెట్టి నిలబడ్డది. పాట అయినాక సెల్యూట్ కొట్టి దేశభక్తిని చూపెట్టింది. కొందరు నామూష్గా ఫీల్ అవుతుంటారు సెల్యూట్ కొట్టేటందుకు. మందిలున్నప్పుడు మంది కోసమే అన్నట్టు సెల్యూట్లు కొట్టేటోళ్ళంతా గీ తల్లిని చూసి కళ్ళు తెరిస్తే మంచిదనుకోబట్టిండ్రు ఈ తల్లి దేశభక్తిని కళ్ళారా చూసినోళ్ళు. కానీ పాకిస్తాన్ మీద ఇండియా మల్లోపారి గెలిచేటాలకు అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయింది. ఇక లీడర్లు కూడా మన జట్టును తారీఫ్ చేసుకుంటా ఈడియోలు కామెంట్లు చేసుకుంటా పోస్టులు పెట్టిండ్రు సోషల్ మీడియాలా.